ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ త్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీం కమలాత్మికాయ నమ తొలిపలకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఈ రోజుల్లో మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటిదంటే 2026 ఈ యొక్క గోచార రీత్యా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనము, కలయిక, యుతి అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహాల యొక్క కూటమి, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ధనయోగాలు, విపరీత రాజయోగాలు, ఏ గ్రహాలకంతా కూడా అనుకూలంగా ఉంది, ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార రీత్యా ఈ యొక్క శని గోచారం ప్రకారంగా గోచార లగ్నవశాత్తు చూసుకుంటే కనుక మీనరాశిలో శని సంచారం జరుగుతుంది, కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది, ఈ యొక్క సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా చూసుకుంటే ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి ఈ యొక్క సూర్య బుధ అంగారకుడు శుక్రుడు కలయికతోటి సంచారం జరుగుతుంది. జనవరి 15వ తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. తద్వారా అంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. మిథున రాశిలో మరియు కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి ప్రభావం ఉన్నప్పటికి కూడా స్వల్పంగా మిశ్రమైన ప్రభావాలంతా కూడా చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా కుంభరాశి, మేషరాశి మరియు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా వారి వారి జాతకరీత్యా శని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందో గోచార రీత్యా కూడా శని యొక్క ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. శనీశ్వర గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి గమనం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, పరిహారాలంతా కూడా జాతకరీత్యా ఈ యొక్క పరిహారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి అంతా కూడా మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేయండి, తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ధనయోగాలు, రాజయోగాలు సిద్ధించడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తద్వారా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. సింహరాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా సంపూర్ణమైన గోచారిత్య ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాజ్యయోగాలు, ధనయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం. జనవరి 15వ తారీఖు రోజున ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్యభగవానుడు అంతా కూడా చతుర్గ్రహ కూటమి మరియు పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమితోటి, త్రిగ్రహ కూటమితోటి సంచారం జరుగుతూ ఉంటుంది ఏప్రిల్ 18వ తారీఖు దాకా. తర్వాత మే 15వ తారీఖు దగ్గర నుంచి సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సింహరాశి జాతకులకంతా కూడా రాజయోగ కారణంగా మారుతూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్న దోషకారం ఏంటిదంటే శనీశ్వరుడు యొక్క దోషం అంతా కూడా ప్రబలంగా ఉంటుందన్నమాట. దీనివల్ల మిశ్రమైన ఫలితాలు ప్రథమార్థం అంతా కూడా చూస్తుంటారు. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికి, రాహువుకి, శుక్రుడికి మరియు బుధ భగవానుడికి, సూర్య భగవానుడికి, శుక్రుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకరీత్యా సర్వగ్రహ దోష నివారణ జరుగుతూ ఉంటుంది. గోచారీత్యా గ్రహ అనుకూలంతా కూడా మీకు బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల లభిస్తూ ఉంటుంది. ఏకాదశ స్థానంలో బృహస్పతి స్థానం అంతా కూడా మిథున రాశిలో సంచారం వల్ల మీరు జూన్ 14 లోపల మీకంతా కూడా మంచి శుభ కార్యక్రమాలంతా కూడా నెరవేరడానికి, వివాహాది శుభకార్యాలంతా కూడా మీకు సంబంధం అంతా కూడా దొరకడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. విద్య, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి జాబ్లో రొటేషన్స్ కానీ, జాబ్ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కానీ, ప్రమోషన్స్ కానీ సిద్ధించడానికి, ఆర్థికంగా మంచి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త పారాయణ మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా అన్నదానం చేస్తుంటారో మీకంతా కూడా రాజయోగ కారణం అవుతూ ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉండండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా
లక్ష్మీ సహస్రనామాలంతా కూడా చదవడం కానీ వినడం కానీ చేస్తూ ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా దారిద్ర్య నివారణ జరుగుతుంది. అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆగస్టు 18 తర్వాత మీకంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా మీకంతా కూడా బృహస్పతి మార్పు, ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు మరియు బుధుడి యొక్క మార్పు, సూర్యభగవాన్ మార్పు వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా దోషకారిగా ఉన్న శనీశ్వరుడు, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా స్వల్పంగా మార్పు చెందుతున్నాడు కావున ఈ గ్రహాలకు ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, అభిషేకాలు ఆచరించడం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ తరచుగా చేసుకోవడం వల్ల జన్మజాతక రీత్యా ఉన్న సకల గ్రహ దోష నివారణ జరుగుతూ ఉంటుంది. మంచి శుభవార్త అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. 2026లో ప్రధానంగా ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 5 గ్రహాలంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి, రాజయోగం కలిసి రావడానికి, విపరీత రాజయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ కారణంగా మారుతుంది. మిథున రాశి జాతకులు కూడా బృహస్పతి మార్పు మరియు యొక్క శుక్రుడి యొక్క మార్పు వల్ల రాజయోగ కారణంగా మారుతుంది. మకర రాశి జాతకులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ఈ యొక్క కన్యారాశి జాతకులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా ఈ గ్రహాలంతా కూడా యోగకరంగా మీకంతా కూడా రాజయోగానికి సిద్ధిస్తుంటాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క సంయోగము, స్థితిగతి, కలియికంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్తంభన, వాటి ప్రభావం అంతా కూడా గోచార చక్రవశాత్తు విశ్లేషణ చేయడం జరిగింది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకం లగ్న చక్రవశాత్తు దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరిస్తూ ఉంటాం. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన హోమాలంతా కూడా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు రాజయోగం సిద్ధిరావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ప్రయత్నం చేసుకుంటారో మీరంతా కూడా మీ వ్యాపార స్థలంలో ఈశాన్య దిగ్భాగంలో, ఉత్తర దిగ్భాగంలో అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా మంత్రోష్టన విధానంగా మీకంతా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని దాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా దీపారాధన చేయడం, దానికి గుగ్గిలంతో ధూపం వేయడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ వ్యాపార స్థలంలో ఉండే నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం చేసుకోవడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంటుంది. ప్రధానంగా ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ తరచుగా చేస్తూ ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని ప్రతినిత్యం కూడా గోమాతకి సమర్పిస్తుండడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల కార్యసిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు జాతకరీత్యా అయితే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటారు, ఈ సంవత్సరం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత అనుకూలంగా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగము, వివాహాది శుభకార్యాలు, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పు, జాబ్లో మంచి రొటేషన్స్, జాబ్లో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మీ జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం తరచుగా ఆచరిస్తూ ఉంటారో మీకంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్లే మీకంతా కూడా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా సంపూలంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా సంప్రదించండి, తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవీ కట్మాల స్తోత్రాన్ని, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆవనైతో దీపారాధన చేయడం, బెల్లం పరమాణాన్ని నివేదన చేయడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలు ఎవరైతే తరచుగా దర్శనం చేసుకుంటూ ఉంటారో గురు కటాక్షంగా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో విశేషంగా బృహస్పతి మార్పు అంతా కూడా అత్యంత యోగకరంగా మారుతుంది. ఉచ్చస్థానంలో మార్పు వల్ల మంచి గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి. గ్రహ సంయోగం అంతా కూడా అత్యంత అనుకూలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాజకీయంగా కూడా మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఎవరైతే కనుక మంచి పదవుల కోసం ధార్మికమైన జీవితం జీవిస్తున్నారో, మంచి పొలిటికల్గా సంఘంలో గౌరవం పెరగడానికి, ధార్మికమైన జీవితం జీవించడానికి, ధర్మబద్ధమైన కోరిక అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఆస్కారం ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి అవకాశాలు తీస్తుంటాయి. మంచి ఆఫర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం, శుక్రుడి అనుగ్రహం వల్ల మంచి ఛాన్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ పరిహారాలంతా కూడా ఎవరైతే ఆచరిస్తుంటారో దత్తాత్రేయ ఆరాధన వల్ల మరియు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమం వల్ల, నవగ్రహాల అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.